ఒకరోజు ముత్యాలమ్మ విస్తళ్లకు ఆకులు తెమ్మని రుద్రయ్యను అడవికి పంపింది. జాగ్రత్తగా వెళ్ళండి, ఓయ్ త్వర వచ్చేయండి. సరే వెళ్తున్నా. ఆకుల కోసం రుద్రయ్య అడవిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అయ్యో, ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి. అదే సమయంలో రాజసైనికులు ఒక గజదొంగను తరుముకుంటూ వచ్చారు. ఆ దొంగను పట్టుకోండి. పరిగెత్తుతున్న రుద్రయ్య కాళ్లకు గజదొంగ అడ్డం వచ్చాడు. రాజు రుద్రయ్య ధైర్యాన్ని మెచ్చుకొని ఉద్యోగమిచ్చాడు. నువ్వు నిజమైన వీరుడివి రుద్రయ్య. రాత్రి రుద్రయ్య గొర్రెల మంద దగ్గరకు వెళ్ళాడు. పులిని పట్టేస్తా గిలిని నేను. రుద్రయ్య మాటలు విని పులికే భయం వేసింది. చీకట్లో రుద్రయ్య పులిని గొర్రె ఇప్పుడు నా గొర్రె. రుద్రయ్య పులిని భుజాన వేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంత బలమైన గొర్రెని ఎప్పుడూ చూడలేదు. దీపం వెలుగులో పులిని చూసి ముత్యాలమ్మ కేక వేసింది. రాజు రుద్రయ్యను సైన్యంలో అధికారిగా నియమించాడు. ఎలుగుబంటును పట్టుకోవడానికి రుద్రయ్య కొబ్బరి తోటకు వెళ్ళాడు. ఈ పని అయిపోతే చాలు బాబోయ్. అప్పటికే ఎలుగుబంటి చెట్టు మీద కూర్చుంది. భయంతో దూకిన ఎలుగుబంటి శూలంపై పడింది. భయంతో రుద్రయ్య స్పృహ తప్పి పడిపోయాడు. రాజు రుద్రయ్యను అంగరక్షకంగా చేశాడు. ఇప్పటి నుంచి నువ్వు నా రక్షకుడు. కొన్ని రోజుల తర్వాత యుద్ధం వచ్చింది. పొరుగురాజు దండెత్తి రావడంతో యుద్ధం మొదలైంది. అందరూ యుద్ధానికి సిద్ధం కండి. భయంతో రుద్రయ్య తనను గుర్రానికి కట్టేసుకున్నాడు. దేవుడా కాపాడు. భయంతో రుద్రయ్య తనను గుర్రానికి కట్టేసుకున్నాడు. దేవుడా కాపాడు. దేవుడా కాపాడు. యుద్ధబేరి మోగగానే గుర్రాలు పరుగులు తీశాయి. తప్పించుకోవడానికి రుద్రయ్య గుర్రాన్ని తాటి చెట్ల మధ్య పోనిచ్చాడు. ఆపండి బాబాయ్. గుర్రం పోయే వేగానికి 2 చెట్లు పెకలించుకొని పోయి చేతులకు చిక్కాయి. 2 చేతుల 2 తాటి చెట్లు వచ్చాయి. రుద్రయ్యను చూసి శత్రువులు భయంతో పారిపోయారు. రత్నాపురం యుద్ధంలో గెలిచింది. రుద్రయ్య, నువ్వే మా వీరుడు. అదృష్టం కలిసొస్తే అమ్మాయికుడిగా విజయం దక్కుతుంది, కానీ ధైర్యం మాత్రం అవసరం. ఇలాంటి మనీ మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.